వచ్చేసాము. ఆఫీస్ అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు మండే కదా, ఆఫీస్ లేదా? లీవ్ పెట్టావా? లేదు, నిలిపేసి. ఎందుకు? మేనేజర్తో గొడవ. జాబ్ కి మానేసావు? ఇంక పో జాబ్ కి. ఇంకేదైనా చేసుకుంటా. ఏమైంది? ఇంకేం చేయాలనుకుంటున్నాను? జాబ్ ఆపేస్తే చెప్పు. నాకు ఎక్కువ గొడవ వస్తున్నాను మేనేజర్ తో. చూసుకున్నావా? చూడాలి ఇంకేదైనా. ఏమన్నా రీల్స్ చేస్తానే అంత డిస్టర్బ్ చేస్తావు నువ్వు? నాకేదైనా నువ్వు డిస్టర్బ్ చేస్తాను. ఏం నేర్పాలి చెప్పన్నా? నాకేదైనా యూట్యూబ్ నీకేమన్నా ఆఫీస్ లో 50,000-60,000 తీసే వాళ్ళకి కూడా యూట్యూబ్ అది నాకు నచ్చలేదు. అందుకే నేను ఏదైనా చేద్దాం. ఎందుకు? నేను ఏదైనా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం. సరే నాతో కూడా వద్దు, నేను సపరేట్ గా తీసుకోమని నాకు ఫేమ్ పోతుంది. నాకు ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్పించి మళ్ళీ నేను వీడియోస్ ఏదో ఒకటి నేను క్రియేట్ చేసి మళ్ళీ వచ్చిస్తాను. అన్నా నేను క్రియేట్ చేస్తే నీకెలా తెలుస్తుంది? నువ్వు తెలుసుకోవాలి కదా. రేపు నువ్వు ఎవరికైనా చెప్పి అలానే ఫస్ట్ యూట్యూబ్ లోకి వెళ్తావు కదా, అక్కడ లాస్ట్ ఒకటి ఉంటుంది. అది నొక్కిన తర్వాత యాడ్ అకౌంట్ లేదా స్విచ్ అకౌంట్ అని ఉంటుంది. అది నొక్కిన తర్వాత ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్, అంటే నీ ఈమెయిల్ నెంబర్ అన్నా లేదా ఫోన్ నెంబర్ అన్నా నొక్కాలి. ఓకే, లేదా నీకు ఆల్రెడీ అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ అకౌంట్ నొక్కాలి. ఓకేనా? ఇప్పుడు నీకెందుకు ఫర్ మై పర్సనల్ యూజ్ పర్సనల్ యూజ్ కదా, అందుకు పర్సనల్ యూజ్ నొక్కాలి. నెక్స్ట్ వచ్చి దాని తర్వాత ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి మనం. ఒక్క నిమిషం అన్న లోడ్ అవుతుంది. తర్వాత ఇది నీకు నార్మల్ గా అకౌంట్ క్రియేట్ చేసుకోవడం తెలుసు కదా, అలా నార్మల్ యాడ్ చేసి క్రియేట్ చేసేసుకో. నెక్స్ట్ అయితే ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత ఇక్కడ అన్న ఇప్పుడైతే ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటావు కదా, తర్వాత ఇక్కడ లాస్ట్ సింబల్ అని ఉంటుంది. దాన్ని నొక్కిన తర్వాత స్విచ్ అకౌంట్ నొక్కాలి. స్విచ్ అకౌంట్ నొక్కిన తర్వాత యాడ్ అకౌంట్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్తో లాగిన్ చేసి నెక్స్ట్ అయితే టైటిల్ పెట్టుకోవాలి. ఒక టైటిల్ అనేది మంచిగా ఉండాలి, అంటే లైక్ కొత్తగా ఉండాలి, అంటే జనానికి చూస్తేనే కొంచెం కొత్తగా అనిపించి అలా వాళ్ళు చూడాలనిపించాలి, వాళ్ళకి అట్రాక్టివ్ గా ఉండాలి మన టైటిల్. ఇప్పుడు నీ పేరు అయితే గుణ కదా, నీకు తగ్గట్టు స్మార్ట్ గుణ వ్లాగ్స్ లేదా వీడియోస్ అలాంటివి ఏమైనా పెట్టుకో. ఇంకంతే అన్న. నువ్వు యూట్యూబ్ వీడియోస్ ఏం చేస్తావని అయితే నేను చెప్పలేను, అదైతే నాకు ఐడియా లేదు. నేనే చాలా కష్టపడి చేసుకున్నాను ఆ వీడియోస్. ఏమన్నా చేసుకో, లేదా లావణ్య అక్కడ అడుగు చెప్తుంది, నాకైతే ఐడియా లేదు. నేను వెళ్తున్నా బయట, నా రీల్స్ డిస్టర్బ్ అవుతాను. చూడు, నేను ఇవన్నీ వీడియోస్ తీసినాను, యూట్యూబ్ చేస్తున్నాను. ఇవన్నీ చెయ్యకూడదు అసలు. ఇవన్నీ చేస్తే నీకు ఎక్కడ వ్యూస్ వస్తుంది, ఎక్కడ పాపులర్ అవుతుంది? నీ ఓన్ కంటెంట్ ఉండాలి. లైక్ నువ్వు ఏమైనా చేసినట్టు, వంటలు చేసినట్టు, లేదంటే ఎవరికైనా ఇన్స్పిరేషన్ గా కొన్ని వీడియోస్ చేసినావు అంటే అది కొంచెం వైరల్ అవుతుంది, నువ్వు కొంచెం గెయిన్ అవుతావు. ఇట్లాంటి వీడియోస్ అంతా ఎక్కువ చూడరు, ఎందుకంటే ఇది కామన్. అందరు విలేజ్ లో ఉన్న నేచరే కాబట్టి ఎవరు సరిగా పట్టించుకోరు. కొత్తగా ఏమన్నా వీడియోస్ క్రియేట్ కొత్తగా బయటకి అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఏమన్నా పొలంలో వర్క్ చేసినా కూడా అది ఎలా చేసావు ఏంటి అదంతా కూడా కొత్తది కదా, చాలా మందికి తెలియదు కదా ఎట్లా వ్యవసాయం చేస్తారు, ఇవన్నీ తెలుసు. అలాగా కొత్తగా చెయ్యాలి, అంతకుమించి నేనేం నువ్వే ఏదైనా చెప్తే కదా నాకు ఏదైనా చేస్తాను. సజెషన్స్ ఇచ్చాను, నువ్వేం కావాలో అడుగులే. అంటే నువ్వు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ని, మీ రిలేటివ్స్ ఏమైనా అడుగు. వ్యూస్ రావట్లేదు, నేనేం చేసేది? కొత్తగా చెయ్యి వస్తుందని చెప్తున్నా. నేచర్ వీడియోస్ అంతా తీయడం ఆపే కొత్తగా ఏమన్నా వీడియో ఇన్స్పిరేషన్ గా తీ. అప్పుడు బయటికి పోయి తీసే నా దగ్గర డబ్బులు కూడా లేదు. డబ్బులు అవసరం లేదు, ఊరికే చేసే పనినే మనము ఎలా చేస్తున్నాము. ఇప్పుడు డైలీ రొటీన్ లైఫ్ కూడా పెట్టచ్చు. నువ్వు మార్నింగ్ నుంచి ఎలా లేసి ఏం చేస్తావు అవన్నీ కూడా పెట్టచ్చు, పాపులర్ అవుతావు. ట్రై చెయ్యి. నాకెవరున్నారు సపోర్టింగ్? సపోర్ట్ చేసిన మంచి, నువ్వు ఒక కంటెంట్ క్రియేట్ చేసుకో, మేము సపోర్ట్ చేస్తాం, సరేనా? ఏదో థింక్ చేస్తాం. నాకు ఇప్పుడు అనిపిస్తుంది జాబ్ ఎందుకు నిలిపేసినా అని. అలానే ఉంటుంది.
నువ్వు స్టార్ట్ చేసావంటే నీ ఫ్యూచర్ లో చాలా బాగుంటుంది యూట్యూబ్ లో, బట్ కొంచెం కష్టపడాలి స్టార్టింగ్ లో. సరే నేను ఏదైనా చేసి నా ఫ్రెండ్స్ని కూడా అడుగుతాను కదా. ఫ్రెండ్స్, నా వీడియో యూట్యూబ్ లైఫ్ ఇది. నేను కష్టపడిండే ఎట్లా కష్టపడినానో దాన్ని ఒక చిన్న యూట్యూబ్ వీడియో లాగా తీసినాను. మీరు ఇట్లా యూట్యూబ్ అయితే ప్రయత్నిస్తుంటే దయచేసి ఇంకా నాకైతే ఏదైనా సజెషన్స్ ఇవ్వండి. ఈ వీడియోస్ ఇట్లా చేయాలి, ఈ వీడియోస్ ఇట్లా పెట్టాలని కామెంట్ అయితే నాకు చేయండి. నేను దాని ప్రకారం ఏదైనా వీడియో అయితే మంచి వీడియో ప్రయత్నిస్తాను. నాకైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా లైక్ చేస్తే ఇంకా బెస్ట్ రీచ్ అయితే వస్తుంది నాకు. ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు మీకైతే నేను ఇంకా మంచి వీడియోస్ చేయలేకపోతున్నా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఎట్లా వీడియో పెడితే వ్యూస్ వస్తాయి అనేది మీరే నాకు కామెంట్ అయితే చెప్పినారంటే నేను ఆ ప్రకారం వీడియోస్ అయితే నేను చేస్తాను. చూసారు కదా, ఇదే నా యూట్యూబ్ స్టోరీ.